హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన హర్రర్ స్టోరీని స్టార్ట్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మీరు చూపిస్తున్న ఎఫర్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. మీరు నా ఛానల్ని చాలా లైక్ చేస్తున్నారు, దానికి చాలా థ్యాంక్ యూ. మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీని స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు స్టోరీ దేని గురించి అంటే ఒక మేఘన. ఆ మేఘన ఎప్పుడు వెళ్తూ ఉండేది. అయితే మేఘనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తన పేరు చింటూ. మేఘన వాళ్ళ నాన్నకి జాబ్ రావడంతో ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ పక్కింటిలోనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తన పేరు చింటూ, చిన్న పిల్లోడు. అయితే తన కోసం మేఘన రోజు వెళ్ళి ఆ పిల్లోడితో ఆడుకుంటూ ఉండేది. అయితే ఆ పిల్లోడు చిన్న పిల్లోడు కావడంతో ఎప్పుడు మేఘనతో చాలా బాగా ఆడుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు మేఘన వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా కూడా ఆ ఇంటికి వెళ్ళేది. అయితే మేఘన పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు బూత్ బంగళాలా ఉంటుంది. ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు. అయితే మేఘనకు ఒక కుక్కపిల్ల ఉండేది. ఆ కుక్కపిల్లతో మేఘన చింటూ రోజు ఆడుకుండేవారు. అలా ఆడుకుంటూ ఉండగా ఒకరోజు ఆ కుక్కపిల్ల కనపడకపోవడంతో మేఘన చాలా బాధపడింది, ఏడ్చింది. ఆ పక్కనే ఉన్న బంగ్లా వైపు ఎందుకు వెళ్తే ఆ మేఘన ఆ బంగ్లాలోకి వెళ్ళగానే ఒక విచిత్రమైన సంఘటన అయితే ఎదురైంది. అదేంటంటే ఆ బూత్ బంగ్లాలోకి వెళ్ళగానే మేఘనాకు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే చాలా వందల కుక్క పిల్లలన్నీ కుళ్ళిపోయి పేగులతో బయట కనపడ్డాయి. అది చూసిన మేఘన చాలా భయపడింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మేఘన కుక్కపిల్ల చైన్ మేఘనాకు కనపడింది. అలాగే ఆ కుక్కపిల్ల మేఘనాది చాలా ఘోరంగా చనిపోయి పేగులు బయటకు వచ్చి మరి చాలా భయంకరంగా ఉంది. అది చూసిన మేఘన చాలా బాధపడితే పైన ఎవరో ఉన్నట్టు అనిపించింది. పైకి చూస్తే ఇంకేముంది, చింటూ మేఘన చూస్తూ ఉన్నాడు. మేఘన వైపు చూస్తూ ఉండగా మేఘనకి ఎవరా అని సరిగ్గా అర్థం కాలేదు. ఆ పిల్లోడు ఆ కుక్క శవాలన్నింటినీ ఒక చోటికి చేర్చి తింటూ చాలా భయంకరంగా నవ్వుకుంటూ ఉన్నాడు. మేఘన మెల్లగా ముందుకు వెళ్ళి చింటూ అని పిలిచింది. వాడు వెంటనే వెనక్కి తిరిగి మేఘన వైపు చూసి నవ్వడం మొదలుపెట్టాడు. వెంటనే మేఘన వాళ్ళ నాన్న అప్పటికే మేఘన ఇంటికి రాలేదని ఆ బూత్ బంగ్లాలోకి వెళ్తే మేఘన ఉంది. మేఘన అప్పటికే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మేఘన పైన నీళ్లు చల్లి ఇంటికి తీసుకెళ్ళాడు. నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? ఇంకో కుక్కపిల్ల తెచ్చిస్తా అని చెప్పాను కదా అని వాళ్ళ నాన్న అరిచాడు. అరిస్తే మేఘనకి జరిగింది మొత్తం చెప్పింది. అయితే వాళ్ళ నాన్న ఒక షాకింగ్ నిజం చెప్పాడు. అదేంటంటే మేఘన పక్కింటికి వెళ్ళి రోజు ఆడుకుంటున్న పిల్లోడైతే ఎవరైతే ఉన్నాడో చింటూ, ఆ పిల్లోడు అసలు లేడు. నిజానికి మేఘన రోజు వెళ్ళి ఆడుకుంటుంది ఒక దెయ్యంతో. ఎందుకంటే ఆ పక్కింట్లో ఉండేది ఒక ముసలామ తప్ప ఎవ్వరూ లేరు. కానీ మేఘన వాళ్ళ నాన్న ఒకటే అన్నాడు, నువ్వు ఎందుకు ఆ ఇంటికి వెళ్తున్నావో నాకు అర్థం కాలేదు రోజు అని చెప్పాడు. దాంతో మేఘనకి చాలా భయం వేసింది. ఆ రోజు నైట్ మేఘన ఒక్కసారి కిటికీ తెరిచి పక్కింటి వైపు చూసింది. అక్కడ చింటూ నవ్వుతూ ఆ చేతులతో మేఘనకి టాటా చెప్తూ ఉన్నాడు. ఆ రోజు తర్వాత మేఘన ఎప్పుడు పక్కింటికి వెళ్ళలేదు. అలా ఆ తర్వాత చింటూ కూడా ఎప్పుడు మేఘనకు కనపడలేదు.